అటు తర్వాత బ్రాహ్మణ స్వామి గిరివాసులైనారు. విరూపాక్ష గుహలో 17 సంవత్సరాలు గడిపారు. ఇక్కడుండగానే స్వామి కీర్తి దశ దిశలా వ్యాపించింది. పండితులు, పామరులు, జిజ్ఞాసువులు, ఆర్తులు, విదేశీయులు కూడా దర్శించుకున్నారు. వారందరిలోనూ విశిష్ట వ్యక్తి వాసిష్ఠ గణపతి ముని. తమ 12వ ఏటనే కావ్యరచన చేసి ఉపనిషత్ పండితుడై యావత్ భారతదేశ పండిత సభలో కావ్యకంఠ అనే బిరుదు పొందారు. మహాతపస్వి, మంత్రజప సిద్ధుడు అయిన తపస్సు స్వభావమేమో తెలియక అశాంతితో అలమటిస్తున్నారు. 1907 ఆధ్యాత్మిక చరిత్రలో మరుపురాని ఘట్టం. కార్తీక దీపోత్సవ సమయం. తపోనిష్టలో ఉన్న ముని తనకు సంశయ విచ్ఛేదకుడు బ్రాహ్మణ స్వామియే అని నిర్ధారించుకొని భావోద్వేగంతో కొండనెక్కి విరూపాక్ష గుహ చేరారు. స్వామి గుహ బయట అరుగుపై ఏకాంతంగా ఉన్నారు. గణపతులు స్వామి పదపద్మద్వయాన్ని ఒడిసిపట్టి తపః స్వభావాన్ని వివరించమని వేడుకున్నారు. కొంత సమయం ఆగి స్వామి ఈ నేను అనే భావం ఎక్కడి నుంచి పుడుతుందో గమనించినచో అది అందులో లీనమగును. అదే తపస్సు. మంత్రజపంలో మంత్రనాదం ఎక్కడి నుండి ఉద్భవిస్తుందో గమనించినచో అది అందు లీనమగును. అదే తపస్సు అని నెమ్మదిగా చెప్పారు. గణపతులకు చిద్యంతే సర్వ సంశయాః అన్నట్లు అన్ని సంశయాలు నివృత్తి అయ్యాయి. ఉపదేశ గురువుకు భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేసి అందరూ స్వామిని అలాగే సంబోధించాలని ఆదేశించారు. ఈ నామం ఇప్పుడు విశ్వవిఖ్యాతం. ఈ గుహలో ఉండగానే భక్తులు భిక్షార్థం భగవాన్ అక్షర రమణమాలను కూర్చారు. అప్పుడు అమ్మ అలగమ్మ స్వామితో నివాసంగా ఉండిపోటకు వచ్చారు. పరిచారకులు, భక్తులు ఉండేవారు. స్థలాభావం ఏర్పడడంతో ఈ గుహకు పైనున్న స్కందాశ్రమానికి స్వామి మకాం మార్చారు. 1916 నుండి 22 మధ్యకాలంలో ఇక్కడుండగా కొంత రచనా వ్యాసంగం, నూతన భక్తుల ప్రవేశం సంభవించాయి. అరుణాచల పదికం, అష్టకం కూర్చారు. 1922 మే 19న అమ్మ అలగమ్మకు హస్తదీక్షతో విదేహముక్తినిచ్చి మాతృభక్తిని సుప్రతిష్టం చేశారు. అమ్మ దేహాన్ని గిరి దక్షిణ పాదంలో సమాధి చేసి దానిపై భవ్యమైన శ్రీ మాతృభూతేశ్వర ఆలయం నిర్మించగా అది ఈనాడు గొప్ప శక్తి కేంద్రంగా విలసిల్లుతోంది. రమణులు ఇక అక్కడే స్థిరపడ్డారు. స్కందాశ్రమంలో ఉండగా అలగమ్మ ఆరంభించిన వంట కార్యక్రమం ఇక్కడ కొనసాగుతూ 10, 100 దాటి నేడు వేలాది మందికి క్షుధార్తిని తీరుస్తుంది. క్రమేపీ సంస్థాగత నిర్మాణాలు, నిర్వాహక వర్గం పెరిగాయి. నిత్య సత్సంగ రూపోస్మి అన్నట్లు భక్తులు, సాధకులు వచ్చిపోయేవారుగా, స్థిరోభవ అంటూ ఉండిపోయేవారుగా ఏర్పడసాగారు. మురుగనార్ వంటి కవిశేఖరులు, దేవరాజ మొదలియార్, నారాయణ అయ్యర్, రామయోగి, సుందరేశయ్యర్, గుర్రం సుబ్బరామయ్య, మునగాల వెంకటరామయ్య వంటి అసంఖ్యాకులైన భక్త సాధకులు, సంపూర్ణమ్మ, తేనమ్మ, లోకమ్మ, సుబ్బలక్ష్మమ్మ, కనకమ్మ, శాంతమ్మ, నాగమ్మ వంటి సాధు స్త్రీలు, ఆస్బోర్న్, చాడ్విక్, కోహెన్, ఫ్రీడ్మన్, వెంచ్, బ్రంటన్ వంటి విదేశీయులు, సంస్థానాధీశులు, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి రాజకీయ ప్రముఖులు ఇలా ఎందరో సందర్శించారు, ఆశ్రయించారు. కాలక్రమేణా ఒక ఆశ్రమ వ్యవస్థకు ఆవశ్యకత ఏర్పడింది. శ్రీ రమణాశ్రమం రూపుదిద్దుకుంది. వచ్చిన వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించుట విద్యుక్త ధర్మం అయింది. నేటికి అది కొన్ని మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి నడుస్తోంది. భగవానుకు సర్వసమానత్వం సహజ లక్షణం. వారి దృష్టిలో మనుషులే కాదు, పశు, పక్షి, కీటక, వృక్ష, శిలాదులన్నీ ఆ పరమాత్ముని ప్రత్యక్ష రూపాలే. అన్నీ ఆత్మయే. పశుపక్షులు వారి ఆచరణకు నోచుకునుటే కాక వారి కృపతో ముక్తిని పొందగా వాటికి నిర్మించిన సమాధులు నేటికి కూడా నిలిచి ఉన్నాయి. అందుకు గోలక్ష్మి సమాధికి నేటికి పూజాదికాయలు జరుగుతున్నాయి. పరమేశ్వరునితో అద్వైత తాదాత్మ్యంతో జీవించిన సుజ్ఞాని అయిన భక్తిభావాన్ని కూడా ప్రదర్శించి సాధకులకు స్ఫూర్తినిచ్చుటలో వారికి వారే సాటి. వారి భావంలో అరుణాచలం పరదైవం, ఇహలభ్యం. స్మరణాత్ అరుణాచలే. దూరంగా ఉన్నా స్మరిస్తే చాలు. తాను అరుణాచల భక్తుడినని చాటుకున్న పరాభక్తుడు భగవాన్. ఆశ్రమంలో ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఆదరించబడతాయే గాని నిర్బంధించబడవు. ఎక్కువ పటాటోపంతో, హడావుడితో సంబంధం లేని సరళమైన ఆత్మవిచారణకు మార్గదర్శనం శ్రద్ధాలువులైన సాధకులకు సులభంగా లభిస్తుంది. జ్ఞానబోధ. రమణుల మార్గంలో శాస్త్ర పరిచయం అట్టే అవసరం లేదు. కావలసిందల్లా కల్లాకపటం లేని శ్రద్ధ, విశ్వాసాలు.
కేవలం జిజ్ఞాస, ముక్తికాంక్ష ఉంటే చాలు. గొప్ప గొప్ప తెలివితేటలు, శక్తి, పనుల్లో నైపుణ్యం, కళా ప్రావీణ్యం ఇవన్నీ అవసరం లేనివే, ఒక్కోసారి అడ్డంకులు కూడా. భగవానుల ఉపదేశ సారం. ఉన్నది ఆత్మ ఒక్కటే. పరమాత్మ, బ్రహ్మం, దైవం, శక్తి కుండలిని, ముక్తి, మోక్షం ఇవన్నీ దానికే పేర్లు. ప్రతి వారిలోని నేను అదే. కనిపించే ప్రపంచం, శరీరం, ఆత్మ అనే తెరపై వచ్చిపోయే చిత్రాలు. వాటి వాస్తవం అవి అలా ఉన్నంతసేపే, వాటిని చూసినంతసేపే. ఆత్మయే, తెరయే సత్యం నిలిచి ఉండేది. శరీరం నేను అనేదే అజ్ఞానం, భ్రాంతి. ఇది నిజమో కాదో నీకు నీవే తెలుసుకో. దీనికి ఆత్మ విచారణయే మార్గం, సూటి అయినది. ఆత్మ సాక్షాత్కారమే జన్మ సాఫల్యం. సదా నేను ఎవరో గమనించు, ప్రశ్నించు, శోధించు, అన్వేషించు, అలా జీవించు. జీవితానికి దీన్ని మించిన కర్తవ్యం, పని, బాధ్యత లేవు. సమస్త కార్యాలను, వాటి ఫలాలను ఈశ్వరునికే అర్పించి ఆత్మ విచారణ చేపట్టేవాడే నిజమైన సాధకుడు. రచనలు. భగవాన్గా పిలువబడే రమణులు ఎన్నో రచనలు చేశారు. అవి స్తోత్రాలు, బోధలు అని ద్వివిధంగా ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పొంది హృదయాన్ని కరిగించే అక్షరమణమాల కలిగిన అరుణాచల స్తుతి పంచకం స్తోత్ర రూపమైనది, ఉపదేశ రూపమైనవి. నేనవడును, విచార సంగ్రహము, రమణోపదేశ మంజరి, విచారణ మణిమాల ఇవన్నీ గద్య రూపాలు. ఇక పద్య రూపాలు. ఉపదేశ సారము, ఉన్నది నలుబది మరియు అనుబంధము, ఏకాత్మ పంచకము, అప్పడపు పాట, ఆత్మ విద్యా కీర్తన. ఇవి కాక శంకరుల మరియు ఆగమాల నుండి ఇంకా ఇతర ప్రాణామిక గ్రంథముల అనువాదాలు. ఇవి తమిళంలో ఉన్నాయి. భగవాన్కు 70 సంవత్సరాలు నిండేసరికి వారి ఇహలోక జీవన లీలపై తెరపడుట మొదలైంది. వారి ఎడమ మోచేతిపై క్యాన్సర్ మొదలై ఎటువంటి వైద్యాలకు లొంగలేదు. 1950 సంవత్సరం ఏప్రిల్ 14 సాయంత్రం గడిచి రాత్రి 8:47 వేలాది భక్తులు చేరి భగవాన్కు అత్యంత ప్రియమైన అక్షరమణమాల పారాయణ చేస్తుంటే వారి కనుకొలబడి నుండి దారలు కారుచుండగా ప్రాణములు హృదయంలోనికి విరమించాయి. ఆకాశంలో ఒక పెద్ద కాంతిగోళం నెమ్మదిగా పయనిస్తూ అరుణాచల శిఖరంలో ఐక్యమైంది. దీనిని దేశమంతటా ఎందరో దర్శించారు. చరమదశలో కూడా భగవాన్ తన జ్ఞానతత్వాన్నే ప్రకటించారు. భగవాన్ మాకిక లేకుండా పోతారా అని వాపోయిన భక్తుని ఓదార్చుతూ, భగవాన్ పోయేదెక్కడికి, నేనెక్కడికి పోలేను, నేను ఇక్కడే ఉంటాను అని తన శాశ్వత ఆత్మ వైభవాన్ని సందేహాలకు తావీయని విధంగా ఉద్ఘోషించారు. వారి వచనం అక్షర సత్యం, వారి ఉనికి ఇప్పటికీ సుస్పష్టం, వారి కరుణ అనుగ్రహం ఎప్పటికీ విస్పష్టం. కావాల్సిందల్లా కపటం లేని మనస్సు, శ్రద్ధ, విశ్వాసం. ఇప్పుడు రమణుల దర్శనం అంటే శ్రీరమణాశ్రమ సందర్శనమే. ఇక్కడ వారి సమాధి యొక్క ప్రశాంతత, నిర్మలత్వం, వారి వచనాలిచ్చే ధీరత్వం, దృఢత్వం మోక్షకాములకు లభించే దివ్య వరప్రసాదం.